ఆ అబ్బాయి తన ఫ్రెండ్స్తో పాటు కేరళ వెళ్దాం అనుకున్నాడు వాస్తవానికి, అడవులోకి. అయితే బైక్ మీదే ప్రయాణం చేస్తూ వెళ్ళాలి, లాంగ్ డ్రైవ్ చేద్దాం అనుకున్నారంట. ఫ్రెండ్స్ అందరూ అన్ని ప్లాన్ చేసుకున్నారు, డబ్బులు లోన్ తీసుకున్నారంట, అన్ని ఏర్పాట్లు అయిపోయాయి. హోటల్స్ కూడా ఎంత దూరం ప్రయాణం చేయగలం, ఎక్కడ ఆగాలి, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, మొత్తం ప్లాన్ చేసుకున్నారు. డబ్బులన్నీ ముందే అడ్వాన్స్గా హోటల్ బుకింగ్ కూడా చేసుకున్నారు. ఇప్పుడు ఆగమంటే ఆగే పరిస్థితిలో లేరు. సరిగ్గా వీళ్ళు వెళ్ళడానికి ఒక రోజు ముందు వాళ్ళ అమ్మగారు ప్రార్థిస్తుంటే వాళ్ళ అమ్మగారికి భయం వేస్తుందంట, ఆందోళనగా ఉందంట. వాళ్ళ అమ్మగారు అన్నారంట అబ్బాయితో, నానా నువ్వు ప్రయాణం చేస్తానంటున్నావు కానీ ఎందుకో నాకు భయం వేస్తుంది, నీకేదో కీడు జరగబోతుంది, నువ్వు వెళ్ళొద్దురా అని అడిగిందంట. ఇప్పుడు దేవుడు వాళ్ళ అమ్మగారితో ఏం చెప్పించాడు? ప్రమాదం జరగబోతుంది, వెళ్ళకు అని చెప్పించాడంట. ఆ తర్వాత వాడు వినలేదంట. అమ్మ ఊరుకో, ప్రతిసారి నువ్వు ఇలాగే భయపడతావు, నేను వెళ్ళాలి. దాదాపుగా మేము 8 మంది ఫ్రెండ్స్ వెళ్తున్నాం, మాకేం అవ్వదు. వాళ్ళ నాన్న తర్వాత రోజు బతిమాలాడంట, అరే నాన్న ఈరోజు వెళ్ళిపోబోతున్నావు, నా మాట విని వెళ్ళకరా అని. వినలేదంట. మధ్యాహ్నం భోజనం సమయంకి వాళ్ళ ఇంటికి ప్రార్థన చేసి ఒక అంకుల్ వస్తే ఆయన కూడా అన్నాడంట ప్రార్థన చేసి, ఎందుకో బాబు మీ అమ్మా నాన్న చెప్పింది కరెక్టే, నాకు నువ్వు ప్రార్థన చేస్తుంటే నీ బండి నేల మీద పడిపోయినట్టు కనబడుతుంది అన్నాడంట. ఊరుకోండి అంకుల్, వాళ్ళు చెప్పినవన్నీ మనసులో పెట్టుకొని ప్రార్థిస్తే అలాగే కనబడతాయి అన్నాడంట. అది అయిపోయిన తర్వాత వాడు బయలుదేరుతుంటే కాబోయే భార్య, ఎంగేజ్మెంట్ అయింది కదా, ఆమె ఫోన్ చేసిందంట, ఇంతమంది చెప్తుంటే వెళ్ళడం అవసరమా, నా మాట విని ఆగొచ్చు కదా, నా కోసం ఆగొచ్చు కదా అంటే పెళ్ళి అవ్వక ముందే గ్రిప్లో పెట్టుకుందాం అనుకుంటున్నావా, బెటర్ ఫోన్ అన్నాడంట. అయిపోయిన తర్వాత వెళ్ళిపోయేటప్పుడు ఊరు బయట దాటుతూ ఉండగా తన ఫ్రెండ్ కూడా కనబడ్డాడట ఒక దగ్గర. ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగితే, అరే ఒక్కరోజు ఆగితే నేను వస్తాను కదా అని బతిమాలాడట. లేదు కుదరదు, అన్నీ ఆల్రెడీ ప్రీప్లాన్డ్గా బుక్ అయిపోయాయి, ఆగడం కుదరదని వెళ్ళిపోయాడంట. వెళ్తూ స్పీడ్గా వెళ్ళిపోతూ తర్వాత రోజు తెల్లవారుజామున మంచులో మార్నింగ్ ప్రయాణం ప్రారంభించారంట. ఎందుకంటే మంచు ఉన్నప్పుడు కేరళ అందం చాలా బాగుంటుంది. సో వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు, మంచులో ఒక పక్కన లారీ ఆపి ఉందంట, కనబడలేదంట ఈయనకి. స్పీడ్గా వెళ్ళిపోతూ లారీ కిందికి వెళ్ళిపోయాడు. వెనకాల డైరెక్ట్గా తలకు తగలడంతో మెడ విరిగిపోయింది, స్పాట్ డెడ్, అక్కడికక్కడే చనిపోయాడు. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఈ అబ్బాయిని కాపాడడానికి ప్రయత్నం చేశాడా చేయలేదా? ఎవరెవరి ద్వారా? తల్లి ద్వారా, తండ్రి ద్వారా, ప్రార్థనాపరుడి ద్వారా, కాబోయే భార్య ద్వారా, చివరికి స్నేహితుడి ద్వారా కూడా చేస్తే వీడే చెప్పిన మాట వినకుండా వెళ్ళిపోయాడు. కాబట్టి దేవుడు కాపాడాలని ప్రయత్నం చేశాడు, మీ అబ్బాయి పోగొట్టుకున్నాడని చెప్పాను. అప్పుడు ఇంకా బాధపడి ఏడిచాడు. మనకు ఎలా అనిపిస్తుంది తెలుసా? దేవుడు కాపాడాలంటే, ప్రియమైన కుమారుడా అటు వెళ్ళకుము ఇటు వెళ్ళకుము అలా చెప్పాలా దేవుడు? సరిగ్గా గుర్తుపట్టండి, దేవుడు మనం ప్రతిరోజు ఇంట్స్ ఇస్తూనే ఉన్నాడు. ఆయన